హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పెళ్ళంతా అయినాక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవైతే చాలా ఫన్ అండ్ హ్యాపీ మూమెంట్స్లా మిగిలిపోతాయి. అది ఆడే వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి కూడా అసలు వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆడడం ఏందో కానీ తర్వాత జంటలను ఆడిపోయడం అవన్నీ చాలా అసలు ఫన్నీగా జరిగిపోయింది. మా దగ్గర అయితే చాలా అసలు ఫన్ అంటే ఫన్. అసలు మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, అసలు నవ్వి నవ్వి చచ్చిపోతావు. వీళ్ళు చేసే ఆటకి మా వాళ్ళు నవ్వేది, మా వాళ్ళు మాట్లాడేది మాటలకి మాకైతే నవ్వి నవ్వి చచ్చిపోయినాం మేమైతే. ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే. ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఎట్లుంది ఏందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెళ్లి కూతురే గోల్డ్ రింగ్ అయితే తీస్తుంది. అసలు మనము గోల్డ్ రింగ్ ఈ సిల్వర్ రింగ్ ఎందుకు వేస్తారో తెలుసా? నాకు తెలిసింది నేనైతే చెప్తా, అది కాకుండా ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గోల్డ్ అండ్ సిల్వర్ రింగ్స్ రెండే ఎందుకు వేస్తారంటే, గోల్డ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళదే, అంటే ఇద్దరుట్లో ఎవరైనా 5 టైమ్స్ అయితే వేస్తారు, 3 టైమ్స్ ఎవరైతే ఎక్కువ టైమ్స్ తీస్తారో వాళ్ళకే పై చేయి అనేసి అంటారు. ఇంకా చాలా రీజన్సే ఉన్నాయి, నాకు తెలిసిన ఒకటి రెండే తెలుసు కాబట్టి నేనైతే ఒకటైతే షేర్ చేసుకుంటున్నా. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెళ్లి కొడుకు మళ్ళీ సిల్వర్ రింగే తీస్తున్నాడు కానీ పెళ్లి కూతురు మాత్రం గోల్డ్ రింగే తీస్తుంది. మా వాళ్ళు అయితే వరల్డ్ కప్ మ్యాచ్ చూసినట్టే చూస్తున్నారు ఎవరు గెలుస్తారని చెప్పేసి. కానీ ఎంత ఆఖరికి రింగ్ బయటికి తీస్తలేరు, ఏం లేదు. ఎందుకంటే ఆ దాంట్లో రింగ్ వేయలేదు కాబట్టి. చాలా టైమ్స్ టైంపాస్కి కూడా చేసిండ్రు, రింగ్ వేసినట్టు చేసి వేయకుండా. చాలా ఫన్గా అనిపించింది. రింగ్ వేసినప్పుడు తీస్తలేరు కానీ రింగ్ అయినప్పుడు నింకులాడుతున్నారు పెళ్లి కొడుకు అయితే. మొత్తానికైతే ఆటలో అయితే పెళ్లి కూతురే గెలిచింది. పెళ్లి కొడుకు అయితే 2 టైమ్స్ తీసింది, పెళ్లి కూతురు 3 టైమ్స్ తీసింది.